హలో ఎవ్రీవన్, యూనిట్ 2లో నెక్స్ట్ పార్ట్ చూద్దాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ అంటే ఏంటంటే ఒక ఫిజికల్ స్టాక్ అనేది ఐడియల్గా కదలకుండా ఒక ప్లేస్లోనే ఉండి దానికి కూడా ఎకనామిక్ వాల్యూ ఉంటే దాన్ని మనం ఇన్వెంటరీ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, మనకి ఇన్వెంటరీలో కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మీటింగ్ డిమాండ్. మీటింగ్ డిమాండ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కస్టమర్స్ ఉంటారు కదా, కస్టమర్స్ యొక్క డిమాండ్ని కరెక్ట్గా మన స్టాక్ అనేది, అంటే ఇప్పుడు మనం ఫిజికల్ స్టాక్స్ ఉంటాయని చెప్పేసి అన్నాం కదా, మెటీరియల్స్ అనుకోండి. ఓకే, ఆ మెటీరియల్స్ కస్టమర్స్ ఆర్డర్స్ ప్రకారం అంటే కస్టమర్ యొక్క డిమాండ్ని ఫుల్ఫిల్ చేస్తున్నాయా లేదా అని చెప్పేసి చూసుకుంటుంది. అంతేకాకుండా బ్యాలెన్సింగ్ సప్లై అండ్ డిమాండ్, అంటే ఓవర్ స్టాక్ని, అంటే ఇప్పుడు మనకి డిమాండ్ ఎంతైతే ఉందో అండ్ సప్లై మనం ప్రొవైడ్ చేసేది కూడా బ్యాలెన్స్గా, అంటే మనకి ఎన్నైతే కావాలో అన్నీ ఉంచుకొనేసి ఓవర్గా యూజ్ చేయకుండా ఉండడం కూడా దీని యొక్క మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ ఏంటి ప్రొటెక్షన్ అండ్ అన్సర్టనిటీ, అంటే ఇప్పుడు మనకి బఫర్ చేస్తుంది అనమాట. ఓకే, దేనికి అంటే మనకి ఫ్లక్చువేషన్స్ ఉంటాయి కదా, మనకి అన్ప్రిడిక్టెడ్ డేటాకి ఫ్లక్చువేషన్స్ అనేవి అక్కడ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని కూడా అవ్వకుండా ఉండడం కోసం బఫరింగ్ అనేది చేస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంప్రూవ్ కస్టమర్ సర్వీసెస్. ఇప్పుడు ఏంటంటే మనకి కస్టమర్కి టైంకి, వాళ్ళకి ఏ టైంకి అయితే కావాలో ఆ టైంకి డెలివరీ చేయడం కావచ్చు, లేకపోతే కస్టమర్ సర్వీసెస్ని క్లియర్గా వాళ్ళకి ఏది కావాలంటే అది ఇవ్వడం లాంటివి ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే సపోర్టింగ్ ప్రొడక్షన్ సైకిల్. సో సపోర్టింగ్ ప్రొడక్షన్ సైకిల్ అంటే ఏంటంటే ఇప్పుడు మెటీరియల్స్ ఉంటాయి కదా ప్రొడక్షన్ కోసం యూజ్ చేసేవి, అవి స్మూత్గా రన్ అవుతున్నాయా లేదా, ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా జరుగుతుందా లేదా అని చెప్పేసి కూడా దాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అచీవింగ్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్, అంటే ఇప్పుడు మనకి కాస్ట్ అనేది ఒక్కొక్క దానికి చూసుకున్నట్లయితే కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. సో ఎకనామీని ఏంటంటే మనకి కాస్ట్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటి హెడ్జింగ్ ఎగనెస్ట్ ప్రైస్ ఇంక్రీజ్, అంటే ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఒక స్టాక్ ఉంది, ఆ స్టాక్కి ఈ రోజున్న రేటే, అంటే ఈ రోజున్న కాస్టే తర్వాతకి కూడా ఉంటుందని చెప్పేసి మనం చెప్పలేము కదా. అంటే అలా అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తున్నామంటే స్టాకింగ్ అప్ లాంటి ఒక హెడ్జింగ్ లాంటివి చేస్తున్నాం అనమాట. ఈ 7 ఫంక్షన్స్ అనేవి ఇన్వెంటరీలో ఉంటాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీలో మనకు కొన్ని టైప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే రా మెటీరియల్స్, సెకండ్ వన్ వర్క్ ఇన్ ప్రాసెస్, ఫినిష్డ్ ప్రొడక్ట్, మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఆపరేషన్, పైప్లైన్ ఇన్వెంటరీ. సో మనకి టైప్స్ ఆఫ్ ఇన్వెంటరీ అంటే ఇప్పుడు మనము ఫిజికల్ స్టేట్లో ఉండే స్టాక్స్ ఎలా ఉంటాయి అంటే రా మెటీరియల్స్ అయి ఉండొచ్చు, అంటే ఫస్ట్ ఇప్పుడు ఇనిషియల్గా తీసుకునే మెటీరియల్స్, లేకపోతే వర్క్ ఇన్ ప్రాసెస్, ఇప్పుడు మనం ప్రాసెస్ చేస్తున్నప్పుడు వర్క్ జరుగుతుంది కదా అలాంటప్పుడు వచ్చిన డేటా కావచ్చు. అండ్ ఫినిష్డ్ ప్రోడక్ట్ కూడా ఇన్వెంటరీలో ఒక టైపే. అండ్ మెయింటెనెన్స్, దాన్ని మెయింటైన్ చేయడము, రిపేర్స్ ఏమైనా వచ్చినా కానీ వాటిని కరెక్ట్ చేయడము, అండ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడము, ఇవన్నీ కూడా ఇందులోనే వస్తాయి. అండ్ పైప్ లైన్ ఇన్వెంటరీ కూడా ఇందులోనే వస్తుంది. అయితే మనము ఇన్వెంటరీ కంట్రోల్లో కొన్ని టెక్నిక్స్ అండ్ టూల్స్ని యూజ్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ, అంటే ఈఓక్యూ అని కూడా పిలవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఏబిసి ఎనాలిసిస్, అంటే ఆల్వేస్ బెటర్ కంట్రోల్. నెక్స్ట్ ఏంటి విఈడి ఎనాలిసిస్, అంటే విటల్ ఎసెన్షియల్ డిస్క్రిబుల్. ఈఓక్యూ ఏం చేస్తుందంటే మనకి మెటీరియల్ యొక్క క్వాంటిటీ అనేది దాన్ని డిటర్మైన్ చేస్తుంది. దేన్ని యూజ్ చేసుకొని అంటే మనకి కాస్ట్ అనేది తక్కువ కాస్ట్లో అండ్ ఒక్కసారి మాత్రమే ఆర్డర్ చేసుకునేటట్టు అన్నిటిని కలిపి ఒకసారి తీసుకోవడం దాని కోసం ఈ ఓక్యూని యూజ్ చేస్తాం. ఓకే, అయితే ఇది మనకి క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేస్తుంది. ఓకే, మనకి ఒకవేళ ఒక కాస్ట్ ఒకటే తీసుకున్నాం అనుకోండి, ఏదో ఒక ఐటమ్, ఒక ప్రోడక్ట్ కావచ్చు ఏదైనా తీసుకున్నప్పుడు ఒక ఐటమే తీసుకున్నాం అనుకోండి, కాస్ట్ ఎంత చెప్పొచ్చు, ఒక 50, 60 అని చెప్పేసి చెప్తారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 600 అనుకుందాం. అదే నేను 2 తీసుకుంటా, నాకు కొంచెం తక్కువకి ఇవ్వండి అని చెప్పేసి ఇట్లా బార్గెనింగ్ లాంటివి చూస్తూ ఉంటాం కదా. అక్కడ ఏం జరుగుతుందంటే క్వాంటిటీని బేస్ చేసుకొని, అంటే మనము ఎన్నైతే తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని కాస్ట్ని డిక్రీజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటిదంటే మనకి ఆల్జిబ్రిక్ మోడల్ ఆఫ్ డిటర్మైనింగ్ ఈఓక్యూ. అయితే మనకి ఈఓక్యూని డిటర్మైన్ చేయడం కోసం, అంటే ఇప్పుడు మనకి ఇందులో ఉన్న టాపిక్ ఏంటంటే డిటర్మైనింగ్ ఈఓక్యూని ఎలా డిటర్మైన్ చేస్తున్నామని చెప్పేసి చూపించాలన్నమాట. ఓకే, ఇందులో మనకు కొన్ని వేరియబుల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్లో ఏ అంటే ఏంటంటే యాన్యువల్ డిమాండ్, అంటే ఇయర్లీగా ఉన్న డిమాండ్ ఏంటి. అండ్ ఎస్ అంటే ఆర్డర్లీ క్వాంటిటీ ఎలా ఉంది. ఓ అంటే ఆర్డరింగ్ కాస్ట్. క్యారీయింగ్ కాస్ట్ అంటే ఇయర్ మొత్తంలో బేస్ చేసుకొని కాస్ట్ ఎంత, క్యారీయింగ్ కాస్ట్ ఎంత అని చెప్పేసి చెప్పడం. ఓకే, దీనికోసం ఫస్ట్ మనం ఏంటంటే మనము టోటల్ ఆర్డర్డ్ కాస్ట్, ఇప్పుడు మనం ఆర్డరింగ్ అనేది చేస్తామని చెప్పేసి అన్నాం కదా, దానికి పర్ ఇయర్కి ఎంత అయింది కాస్ట్ అని చెప్పడం కోసం ఏం చేస్తున్నామంటే నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ పర్ ఇయర్. ఓకే, మనకి ఒక ఇయర్లో ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ అయినాయి ఇంటూ ఆర్డర్ కాస్ట్ పర్ ఆర్డర్.
ఒక ఆర్డర్కి కాస్ట్ ఎంత పడింది అని చెప్పేసి చేస్తున్నాం. అయితే మనకి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి యాన్యువల్గా డిమాండ్ ఎంత ఉందో బై మనకి పర్ ఇయర్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఆర్డర్ క్వాంటిటీ ఎంతనో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది, అంతే కదా. యాన్యువల్ డిమాండ్ బై ఆర్డర్ క్వాంటిటీని చేస్తే మనకి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ప్లేస్డ్ బై పర్ ఇయర్ వస్తుంది అనమాట, అంటే A/S ఇంటూ O. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేస్తున్నామంటే టోటల్ క్యారీయింగ్ కాస్ట్ పర్ ఇయర్ ఎంత వచ్చింది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దీనికి ఏంటంటే యావరేజ్ ఇన్వెంటరీ కాస్ట్ లెవెల్ ఇంటూ క్యారీయింగ్ కాస్ట్ పర్ ఇయర్. సో మనకి యావరేజ్ ఇన్వెంటరీ లెవెల్ అంటే యావరేజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, దేన్ని ఆర్డర్ యొక్క క్వాంటిటీని అనమాట మనం, ఎందుకంటే క్యారింగ్ కాస్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి దాని యొక్క క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి చూసుకొనేసి మనకి దానికి యావరేజ్ చేస్తే S/2 ఇంటూ క్యారింగ్ కాస్ట్ ఎంత C కాబట్టి S/2 ఇంటూ C అని చెప్పేసి వచ్చింది. సో మనకి EOQ డెరివేషన్ ఎలా ఉంటుందంటే టోటల్ ఆర్డరింగ్ కాస్ట్ మనకి ఎంతైతే వచ్చిందో పర్ ఇయర్కి ఈక్వల్స్ టు క్యారీయింగ్ కాస్ట్, టోటల్ క్యారీయింగ్ కాస్ట్ ఇయర్లీ ఎంత వచ్చిందో అది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఎంత A/S ఇంటూ O ఈక్వల్స్ టు S/2 ఇంటూ C వస్తుంది. సో మనకి 2 నీడు తీసుకొచ్చి S నాడు పంపిస్తే 2AO ఈక్వల్స్ టు S²C. సో ఫార్ములా ఏమవుతుంది, S² ఈక్వల్స్ టు 2 ఇంటూ A ఇంటూ O/C, అంటే S ఈక్వల్స్ టు √2AO/C అనేది మనకు వచ్చిన EOQ అనమాట. నెక్స్ట్ ఏంటి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో ఎలా చూపిస్తున్నాం. ఇప్పుడు మనకి ఆర్డర్ క్వాంటిటీ అండ్ యాన్యువల్ కాస్ట్ రెండింటినీ ఉంటాయి, అవునా. ఇప్పుడు మనకి క్యారీయింగ్ కాస్ట్ అనేది ఎప్పుడన్నా సరే ఒకలాగానే ఉంటుంది, బట్ ఆర్డరింగ్ కాస్ట్ అనేది డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది. టోటల్ కాస్ట్ అనేది ఎప్పుడైనా సరే హైలోనే ఉంటుంది అనమాట. ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. సో అది మనము ఈ EOQ ఉంది కదా, దానికి ఒక ప్రాబ్లం చేద్దాము. ఒక బిస్కెట్కి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏం చేసిందంటే 10,000 bags ఆఫ్ వీట్ని కొన్నదనమాట పర్ ఇయర్కి, అంటే యాన్యువల్ డిమాండ్ ఈక్వల్స్ టు 10,000 bags. ఇది క్లారిటీ కదా. నెక్స్ట్ ఏంటి, కాస్ట్ పర్ బ్యాగ్ ఈస్ 500 అని చెప్పేసి అన్నాడు, ఒక్క బ్యాగ్కి 500 అని చెప్పేసి అన్నాడు, అవునా. మనం ఇక్కడ ఏంటి కాస్ట్ ఎంత అన్నాడు, 400 రూపీస్ అన్నాడు, అంటే కాస్ట్ పర్ ఆర్డర్ ఎంత 400 అవుతుంది. ఇప్పుడు మనకి క్యారీయింగ్ కాస్ట్ అనేది ఎట్లుంటుందంటే 0.10% అనేది తీసుకున్నాం, ఎందుకంటే వాడు ఇక్కడ 10% ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద వీట్, అంటే ఇన్వెంటరీ క్యారీయింగ్ కాస్ట్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఎట్ 10% ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ద వీట్ అని చెప్పేసి అన్నాడు. సో మనకి ప్రైస్ ఆఫ్ ద వీట్ ఎంత 500. సో 500కి 10% చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది అంటే ఒకదానికైతే 0.10 వస్తుంది, అండ్ మనకి ఇక్కడ ఎంతకి 500కి కాబట్టి మనకి ₹50 వచ్చింది, అంటే క్యారింగ్ కాస్ట్ అంటే C అనేది వచ్చింది, A వచ్చింది, C వచ్చింది, O వచ్చింది. ఇప్పుడు మనకి A ఈక్వల్స్ ఎంత వచ్చింది, 10,000 bags వచ్చినాయి, అండ్ O ఈక్వల్స్ ఎంత వచ్చింది 400 అన్నాడు, అండ్ C ఎంత వచ్చింది 50 రూపీస్ వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎంత వచ్చిందంటే 400 అనేది వచ్చిందనమాట. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ ఎన్ని వచ్చినాయి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయాలంటే యాన్యువల్ డిమాండ్ బై EOQ చేయాలి, అంటే 10,000/400 చేస్తే 25 వచ్చింది, అంటే మనకి ఒక్క ఇయర్లో ఎన్ని ఆర్డర్స్ అనేవి పడ్డాయంటే 25 ఆర్డర్స్ అనేవి వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ABC అనాలిసిస్ అంటే ఆల్వేస్ బెటర్ కంట్రోల్, ఇది ఒక ఇన్వెంటరీ కంట్రోల్ టెక్నిక్. ఓకే, మనం EOQ కూడా ఒక ఇన్వెంటరీ కంట్రోల్ టెక్నికే. ఇది ఏం చేస్తుందంటే క్వాలిటీ ఐటమ్స్ని కేటగిరీస్ లాగా డివైడ్ చేస్తుంది, 3 కేటగిరీస్ లాగా. దేని బేస్ చేసుకొని అంటే వాల్యూని కానీ క్వాంటిటీని బేస్ చేసుకొని కేటగిరీస్ లాగా డివైడ్ చేస్తుంది, లైక్ ABC అని చెప్పేసి. సో ABC అని చెప్పేసి అన్నాం కదా, ఏలో ఏంటంటే హై వాల్యూ ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, అందులో మనకి వాల్యూమ్ అనేది స్మాల్ పర్సంటేజ్లో ఉంటుంది, అర్థమైందా. అండ్ పర్సంటేజ్ ఫండ్స్కి అయితేనేమో పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్కి వచ్చేసరికి స్మాల్ పర్సంటేజ్ ఉంటుంది, అండ్ ఫండ్స్కి వచ్చేసరికి ఏంటంటే మోర్ ప్రైస్ అనేది ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు మనకి ఇదేంటంటే ఇందులో మనకి టైట్ మానిటరింగ్ అనేది అవసరం, ఎందుకంటే సిగ్నిఫికెంట్ ఫండ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకి టైట్ మానిటరింగ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ కేటగిరీ B. ఈ కేటగిరీ B ఏంటంటే ఇక్కడేమో హై వాల్యూ కదా, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మోడరేట్ వాల్యూ ఐటమ్స్ని తీసుకుంటుంది అనమాట. సో మనకి ఇక్కడ వాల్యూమ్ కానీ ఫండ్స్ కానీ మిడిల్లో తీసుకుంటుంది అనమాట. ఇందులో మనకి నార్మల్ కంట్రోల్ అనేది అవసరం. నెక్స్ట్ కేటగిరీ Cలో ఏంటంటే లో వాల్యూ ఐటమ్స్ తీసుకుంటాం, ఇందులో లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ వాల్యూమ్ ఉంటుంది, బట్ లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ఫండ్స్ అనేవి ఉంటాయి అనమాట ఉంటుంది. సో మనకి ఈ కేటగిరీ Cలో ఏంటంటే బేసిక్ కంట్రోల్ మేనేజ్ చేసుకుంటుంది అనమాట. ఓకే, దాన్ని బేస్ చేసుకొని మేనేజ్ చేసుకుంటుంది. ఇది మెయిన్గా ఇప్పుడు ఈ ABC అనాలిసిస్ అనేది మెయిన్గా ఏ మీద ఫోకస్ చేసుకుంటుంది, ఎందుకంటే ఏలో మనకి లార్జ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫండ్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి, అంటే కాస్ట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి మనకి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కోసం అంటే బెటర్గా రావడం కోసం ఏ మీద ఫోకస్ చేస్తుంది.
సో దీనికి ఎగ్జాంపుల్ చూసినట్లయితే కేటగిరీస్ ఏబిసి అని ఉన్నాయి. అండ్ పర్సంటేజ్ వాల్యూస్ ఏంటంటే 70, 20, 10 అని చెప్పేసి ఉన్నాయి. అంటే మనకి ఏలోకి వచ్చేసరికి వాల్యూస్ అనేవి పర్సంటేజ్ అనేవి ఎక్కువ ఉన్నాయి, వాల్యూమ్లోకి వచ్చేసరికి పర్సంటేజ్ అనేది తక్కువ, అలా ఉంటాయి అనమాట. డిగ్రీ ఆఫ్ కంట్రోల్ ఎంత ఉంటుంది, ఇక్కడ స్ట్రిక్ట్గా ఉంటుంది కంట్రోల్ అనేది, ఇక్కడ మోడరేట్గా నార్మల్గా ఉంటుంది. లోలోకి వచ్చేసరికి ఏంటంటే అసలు మనకి అసలు కంట్రోల్ అనేది చాలా తక్కువ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే విఈడి అంటే వైటల్, ఎసెన్షియల్, డిజైరబుల్. ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే ఐటమ్స్ని క్రిటికాలిటీ అంటే మనకి ఇంపార్టెన్స్ని బేస్ చేసుకొని కేటగిరైజ్ చేస్తాం అనమాట ఐటమ్స్ని. సో విటల్ అంటే ఏంటంటే మనకి ఐటమ్స్ అనేవి క్రిటికల్ అంటే మనకి ఖచ్చితంగా కావాలి ఒక ప్రొడక్షన్లో లేకపోతే ఒక ఆపరేషన్లో ఖచ్చితంగా కావాలి అని చెప్పేసి చెప్పడం. ఓకే, ఇవి లేకుండా ఆపరేషన్స్ అనేవి జరగవు అని చెప్పేసి అనిపించే ఉంటాయి చూడండి ఐటమ్స్, వాటిని విటల్ అంటాం. అండ్ ఎసెన్షియల్లో ఏంటంటే ఇవి ఇంపార్టెంట్ ఐటమ్సే కానీ ఏంటంటే దీని ప్లేస్లో ఇంకొకటి కూడా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు ఉంటాయి అనమాట. ఓకే, వీటిలో మనకి షార్టేజెస్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట, కానీ ఇవి ఎక్కువ సివియర్గా మాత్రం ఉండవు. నెక్స్ట్ వన్ ఏంటంటే డిజైరబుల్. ఐటమ్స్ అనేవి యూస్ఫుల్లే కానీ ఖచ్చితంగా కావాలి ఇంపార్టెంట్ అని చెప్పేసి ఏమి ఉండదు అనమాట. అయితే ఇందులో మనకి షార్టేజెస్ ఏమైనా వచ్చినా కానీ ఇంపాక్ట్ పడదు, ఎందుకంటే ఈ ఐటమ్స్ అనేవి ఉన్నా లేనట్టే ఉంటాయి కాబట్టి. ఓకే, దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో దాని యొక్క ఎఫర్ట్స్ కానీ లేకపోతే క్రిటికల్ ఐటమ్స్ ఏవి అని చెప్పేసి అవన్నీ కూడా ఎప్పటికీ అవైలబుల్ అయ్యేటట్టుగా చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రయారిటీస్ ఏవి అని చెప్పేసి తెలుసుకోవాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జేఏటీ సిస్టమ్ అంటే జస్ట్ ఇన్ టైమ్ సిస్టమ్ అనమాట. ఇది ఒక ప్రొడక్షన్ స్ట్రాటజీ. ఇందులో ఏంటంటే మనకి మెటీరియల్స్ అనేవి అండ్ క్వాంటిటీస్ మనకి కావాల్సిన క్వాంటిటీలో ఎగ్జాక్ట్గా మనకి ఎలా అయితే కావాలో అలా ఉండేటట్టు చేస్తుంది అనమాట ఈ స్ట్రాటజీ. ఓకే, దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి మినిమం స్టాక్స్ని మనకి టైంకి సప్లై చేయడం కోసం, మెటీరియల్స్ని సప్లై చేయడం కోసం, మెయింటైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇది మెయిన్గా దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే ఇన్వెంటరీ హోల్డింగ్ కాస్ట్. అంటే ఇప్పుడు మనకి కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, ఆ కాస్ట్ని కూడా తగ్గించి మనకి ఒక బెటర్ అవుట్పుట్ రావడం కోసం ట్రై చేస్తుంది. అయితే దీని యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటివి అంటే ఇప్పుడు మనకి జేఐటీ అనేది ఈ స్ట్రాటజీస్ అనేవి సక్సెస్ఫుల్గా రావాలంటే దాని యొక్క మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే రిలయబుల్ వెండర్స్. అంటే మనకి రిలయబుల్గా ఉండే వెండర్స్ అనేవాళ్ళు కావాలి, అంటే కన్సిస్టెంట్గా ఉండేవాళ్ళు కావాలన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ అంటే రెడ్యూస్డ్ మిషన్ సెటప్ టైం. అంటే ఇప్పుడు మనకి సెటప్ టైం అనేవి రెడ్యూసింగ్ అంటే మనకి తక్కువ టైంలో ప్రొడక్షన్ అనేది ఈజీగా అయిపోయేటట్టుగా చూస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎలిమినేషన్ ఆఫ్ బాటమ్ నెక్. అంటే ఇప్పుడు మనకి ప్రొడక్షన్స్ అనేవి మధ్యలో ఆగిపోకుండా అవి కంటిన్యూగా అవుతూనే ఉండేటట్టుగా చేస్తుంది అనమాట. ఇవన్నీ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకొని మనకి ఈ స్ట్రాటజీస్ వర్క్ అవుతాయి అనమాట. ఓకే, దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం జేఐటీని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఓకే, అదేంటంటే ఫ్యూ వెండర్స్తోని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ని మెయింటైన్ చేసి ఆ వర్కర్స్లో అందులో ఉండే వర్కర్స్ని ట్రైన్ చేస్తే మల్టిపుల్ స్కిల్స్తోని ట్రైన్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ దీని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ని ఆప్టిమల్గా మనకి ఎంతైతే యూజ్ చేసుకోవాలో అంతలా యూజ్ చేసుకుంటుంది అనమాట. అండ్ ప్రొడక్షన్ యొక్క అడ్రసింగ్ అనేది డైరెక్ట్గా ఉంటుంది, అంటే ఇలా చేయాలి అలా చేయాలి అనేసి డైరెక్ట్గా ఉంటుంది అనమాట. అండ్ కాస్ట్ అనేది కూడా తక్కువ ఉంటుంది అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఇందులో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్టోర్ రికార్డ్స్. ఇదేంటంటే ఒక డాక్యుమెంట్ లాగా అనమాట. ఓకే, మనకి ఇన్వెంటరీ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటిని అక్యురేట్గా ఎట్లా మెయింటైన్ చేస్తుంది అంటే ఎట్లా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా ఏమైనా అప్డేట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇన్వెంటరీ పొజిషన్స్ అనేవి అందులో కూడా అప్డేట్స్ అనేవి కావాల్సి వస్తాయి, వాటిని కూడా ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, దీనికి స్టోర్ రికార్డ్స్కి ఏంటంటే యూనివర్సల్ లిస్ట్ అనేది ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటాయి అన్నమాట ఇందులో. సో మనకి రికార్డ్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే మెటీరియల్ రిక్విషన్ నోట్. అంటే ఇందులో మనకి ఏంటంటే మెటీరియల్స్ కావాలి అని చెప్పేసి జస్ట్ మనం రిక్వెస్ట్ని సెండ్ చేస్తున్నాం అనమాట. ఓకే, స్టోర్స్ నుంచి పంపిస్తున్నారు అనమాట ప్రొడక్షన్ కోసం. దీనికి ఎగ్జాంపుల్ లాగా చూసుకున్నట్లయితే ఒక డయాగ్రామ్ ఉంటుంది, దాని యొక్క నెంబర్ ఏంటి, సీరియల్ నెంబరు అండ్ డేట్ ఎంత అని చెప్పేసి సీరియల్ నెంబరు, డిస్క్రిప్షన్, క్వాంటిటీ, రిమార్క్స్ వేస్తాం. అంటే ఇప్పుడు మనకి స్టోర్ కీపర్ యొక్క సైన్ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా మనకి సిగ్నేచర్ ఎలా ఉండాలని చెప్పేసి అట్లా పెడతారు అనమాట. ఇప్పుడు మనకి సీరియల్ నెంబర్లో ఏంటంటే 1, 2, 3 అని ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఏం పెడుతున్నాం అంటే మనకి ఏ మెటీరియల్స్ అయితే కావాలో అవి కావాలి అని చెప్పేసి, క్వాంటిటీ ఎన్ని కావాలి అని చెప్పేసి, అండ్ అది వచ్చినప్పుడు మంచిగా వస్తుందా లేదా అని చెప్పేసి, అంటే మనకి మెటీరియల్స్ టైంకి రావాలి అని చెప్పేసి చెప్పడం. నెక్స్ట్ పర్చేజ్ ఆర్డర్లో ఏంటంటే ఒక డాక్యుమెంట్ని సెండ్ చేస్తారనమాట సప్లయర్కి. ఓకే, ఎక్కడి నుంచి అంటే మనకి ఎంటర్ప్రైజర్ నుంచి సప్లయర్కి డాక్యుమెంట్ లాగా సెండ్ చేస్తున్నాం. ఎందుకు, గూడ్స్ కానీ మెటీరియల్స్ని ఆర్డర్ చేసుకోవడం కోసం. ఇప్పుడు మనకి ఒక ఎంటర్ప్రైజ్ నుంచి అడ్రస్ రాసి
టు ఎవరికి పంపిస్తున్నాం, నెంబర్ ఎంత అండ్ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఏంటి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి మనకి ఏ మెటీరియల్ కావాలి, ఓకే, ఏ మెటీరియల్ కావాలి, ఏ టైంకి కావాలి అండ్ ఎప్పటిలోపు వస్తుంది అని చెప్పేసి ఆ రికార్డ్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే ఇన్వాయిస్. ఇందులో ఏంటంటే బిల్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. ఓకే, సప్లయర్ నుంచి గూడ్స్ వస్తున్నాయి కదా అండ్ తీసుకున్న వాటి నుంచి బిల్ సప్లై. ఇప్పుడు మనకి ఈ హోల్సేల్ షాప్స్ లాంటివి ఉంటాయి కదా, అక్కడ బిల్స్ వేసిస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ఏంటంటే మనకి ప్రొడక్ట్ కావాలి అని చెప్పేసి పర్చేస్ చేసుకుంటే వాళ్ళు ఒక బిల్ని ఇస్తున్నారు అనమాట మనకి. ఏంటంటే ఆ ప్రొడక్ట్ యొక్క కోడ్ ఏంటి, అందులో పర్టికులర్స్ ఎలా ఉన్నాయి, క్వాంటిటీ ఎన్ని తీసుకున్నారని, ప్రైస్ ఎంత పడ్డది ఒక్కొక్క దానికి, టోటల్ కాస్ట్ ఎంత అని చెప్పేసి అవన్నీ కూడా బిల్స్ లాగా చూపిస్తుంది అనమాట ఈ రికార్డులో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే గూడ్స్ రిసీవ్డ్ నోట్. అంటే ఇప్పుడు మనకి ఏమన్నాము, ఇప్పటిదాకా గూడ్స్ని పంపించాలి అని చెప్పేసి అన్నాం అండ్ వాళ్ళు పంపించారు, బిల్స్ పంపించారు. అయితే అవి మనకి రిసీవ్ అయినాయి అని చెప్పేసి ఒక కన్ఫర్మింగ్ రిసిప్ట్ని ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట ఇందులో ఈ స్టోర్లో. సో ఇప్పుడు మనకి ఇది ఒక నోట్ లాగా అనుకుంటే మనం ఏంటి, సప్లయర్ నేమ్ అండ్ అడ్రస్, ఎవరు పంపించారు అండ్ చలాన్ నెంబర్ ఎంత, జాబ్ నెంబర్ ఎంత, ఏం పర్చేస్ తీసుకున్నాము అండ్ దాని యొక్క రిక్వైర్మెంట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అండ్ మనం ఏమేమి తీసుకున్నామని చెప్పేసి పెట్టడము, డేట్ పెట్టడం, సైన్ పెట్టడం లాంటివి చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి, స్టోర్స్ లెడ్జర్ అకౌంట్. ఇదేంటంటే ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా, స్టోర్కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా రికార్డ్ చేసుకుంటుంది అనమాట ఇందులో. అయితే ఇప్పుడు మనకి చూసుకోండి, ఇప్పుడు స్టోర్ లెడ్జర్ అకౌంట్ ఎలా ఉంటుంది, మ్యాక్సిమం క్వాంటిటీ అండ్ మినిమం క్వాంటిటీ ఎంత అని చెప్పేసి, మెటీరియల్ యొక్క కోడ్, ఇప్పుడు మనకి డేట్స్ అనేవి ఉంటాయి. అంటే ఒక్కొక్కరు మనము ఓన్లీ ఒక్కరోజే ఉండదు కదా, నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా కలిపి ఒక రికార్డ్ లాగా ట్రాక్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు రిసిప్ట్, ఇష్యూస్, బ్యాలెన్స్. సో మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. అమౌంట్ ఎంత, ప్రైస్ ఎంత పడ్డది, టోటల్ ఎంత, క్వాంటిటీ ఎంత, ఇష్యూస్లో మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఏ ప్రోడక్ట్కి వచ్చినాయి అని చెప్పేసి వాటిని అన్నింటినీ గ్యాదర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే బిన్ కార్డ్. ఇది ఏంటంటే ఫిజికల్ లేకపోతే డిజిటల్ కార్డ్ అనమాట. ఓకే, ఇందులో మనం ఏంటంటే ఇన్వెంటరీని బిన్లో ప్లేస్ చేస్తున్నాం. దేనికోసం అంటే క్వాంటిటీస్ రిసీవ్ అయినాయి, ఇష్యూస్ అయినాయి, బ్యాలెన్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి వాటిని అన్నిటిని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ స్టోర్ రికార్డ్ని యూజ్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ యొక్క నేమ్ ఏంటి, కోడ్ ఏంటిది. అయితే మనం ఇక్కడ ఏమన్నాము, రిసీవ్ అయిందా, ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, బ్యాలెన్స్ ఏమైనా ఉందా, సైన్ ఏంటి అని చెప్పేసి అట్లాంటివన్నిటి కోసం ఈ బిన్ కార్డ్ని యూజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, స్టోర్ మేనేజ్మెంట్. ఇదేంటంటే మనం ప్రతి ఒక్క యాక్టివిటీస్, మనకి రిసీవింగ్ కావచ్చు, స్టోరింగ్, ప్రొటెక్టింగ్, ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్న మెటీరియల్స్ కావచ్చు, గూడ్స్కైనా వాటి అన్నిటిని కంట్రోల్ చేసి మేనేజ్ చేయడం కోసం ఈ స్టోర్ మేనేజ్మెంట్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇందులో మనకి మెయిన్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే రిసీవ్ మెటీరియల్స్. అంటే ఇప్పుడు మనకి మెటీరియల్స్ రిసీవ్ చేసుకున్నాక క్వాలిటీని, క్వాంటిటీని చెక్ చేయడం. అండ్ నెక్స్ట్ స్టోర్ సేఫ్లీ. అంటే ఇప్పుడు మనకి ప్రాపర్గా అరేంజ్మెంట్ ఉన్నాయా అండ్ ప్రొటెక్షన్ అనేది క్లియర్గా ఉందా లేదా అని చెప్పేసి చూడడం. నెక్స్ట్ ఏంటి, ఇష్యూ మెటీరియల్స్. ఇప్పుడు మనకి మెటీరియల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాటిని ఎమ్మటే ఇష్యూస్ అనేవి ఇవ్వడం అనమాట. నెక్స్ట్ ఏంటి, మెయింటైన్ రికార్డ్స్. మనకి రిసిప్ట్స్, ఇష్యూస్ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, దాంట్లో బ్యాలెన్సెస్ లాంటివి ఏమైనా ఉంటే వాటిని అన్నింటినీ కూడా క్లియర్గా మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ ఇన్వెంటరీ. ఇది ఏం చేస్తుందంటే ఓవర్ స్టాకింగ్ కానీ షార్టేజెస్ని తగ్గిస్తుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు మనకి లిమిటెడ్గా ఎన్ని కావాలో అన్నీ మెయింటైన్ చేసేటట్టు చేస్తుంది. అండ్ డిస్పోజ్ సర్ప్లస్ ఆర్ అబ్సల్యూట్ ఐటమ్స్. మనకి అవసరం లేని ఐటమ్స్ లైక్ డేట్ అయిపోయినవి, ఎక్స్పైరీ డేట్ అయిపోయినవి లాంటివి కావచ్చు అండ్ యూస్ఫుల్ కానీ ఉంటాయి కదా, ఆ ఐటమ్స్ని కూడా డిస్పోజ్ చేసేస్తుంది. అంతేకాకుండా హౌస్ కీపింగ్కి, ఇప్పుడు ఒక స్టోర్లో గుడ్ హౌస్ కీపింగ్ని కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఒక రైట్ మెటీరియల్ని ఒక రైట్ క్వాంటిటీతో రైట్ టైంలో మినిమం కాస్ట్తోని ప్రొవైడ్ చేయడం దీని యొక్క మెయిన్ గోల్ అనమాట. ఓకే, ఇప్పుడు స్టోర్ మేనేజర్ యొక్క రోల్ ఏంటిదంటే రెసిప్ట్స్ని మేనేజ్ చేయడము, స్టోరేజ్ ఎలా ఉందని చెప్పేసి చూడడము అండ్ గూడ్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి చూడడం లాంటివి చేస్తాడు. నెక్స్ట్ ఏంటి, మనకి ఏం చేస్తాడంటే స్టాక్స్ని, రికార్డ్స్ని అక్యురేట్గా పెడతాడు అనమాట. అంటే కావాల్సినట్టుగా ఉంచుతాడు అనమాట. అండ్ స్టోర్ లేఅవుట్స్, క్లీన్లీనెస్ని కూడా మెయింటైన్ చేస్తాడు. అండ్ లాస్ కావచ్చు, డ్యామేజెస్, మిస్యూజ్ ఆఫ్ మెటీరియల్స్ లాంటివి జరగకుండా ప్రివెంట్ చేస్తాడనమాట. నెక్స్ట్ ఏంటి, పర్చేస్ మేనేజ్మెంట్. దీన్ని మనం ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ అని కూడా పిలుస్తాం. ఓకే, ఇది ఏంటంటే మనము ప్రొడక్షన్కి కావాల్సిన సర్వీసెస్ని కరెక్ట్ టైంకి, అంటే మనకి ఎఫిషియెంట్గా అండ్ ఎకనామికల్గా టైమ్లీ వేలో ప్రొవైడ్ చేయడం కోసం ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? అంటే ఏంటంటే మనకి ప్రొడక్షన్ అనేది ఎలా అయితే కావాలో, అంటే లైక్ మోర్ ఎఫెక్టివ్గా, ఎకనామికల్గా అండ్ టైంకి రీచ్ అయ్యేటట్టుగా ఉండడానికి కోసం ఈ ప్రాసెస్ని యూజ్ చేస్తున్నాం. అయితే దీని యొక్క మెయిన్ గోల్ ఏంటంటే
కాస్ట్ని తగ్గించడము, క్వాలిటీని ఇంప్రూవ్ చేయడము, టైం అనేది ఎక్కువ పడకుండా ఏ టైంలోపు అయిపోవాలో అంత టైంలో కంప్లీట్ చేయడము, రిలయబిలిటీ ప్రొవైడ్ చేయడము, స్మూత్ ఆపరేషన్స్ని అండ్ ప్రొడక్షన్ డిలేస్ లేకుండా చూడడం అనేది దీని యొక్క మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటివి అంటే మనకి ఇందులో టైంకి పర్చేసెస్ అనేవి రా మెటీరియల్స్ కావచ్చు, ఎక్విప్మెంట్స్ లేకపోతే సర్వీసెస్ని టైంకి ప్రొవైడ్ చేయడం అనేది దీని యొక్క మెయిన్ గోల్. అంతేకాకుండా మనకి క్వాలిటీ, రిలయబిలిటీ సప్లయర్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ మేనేజ్ చేయడమే కాకుండా ఎవాల్యుయేట్ లాంటివి కూడా చేస్తుంది. ఓకే, మనకి ప్రైజెస్లో కావచ్చు, కాంట్రాక్ట్లో, డెలివరీ టర్మ్స్లో ఎలాంటి బ్యాడ్ అనేది జరగకుండా చూసుకుంటుంది అనమాట. ఓకే, ప్రొడక్షన్తో కోఆర్డినేట్ అయ్యి ప్లానింగ్ అండ్ క్వాలిటీ టీమ్స్ ఉంటాయి కదా, వాళ్ళందరితో కూడా మెటీరియల్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆ ప్రాసెస్లో కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇందులో అంటే మనకి ఇన్వెంటరీ లెవెల్స్ ఉంటాయి కదా, వాటిని మానిటర్ చేస్తుంది. అంతేకాకుండా మెటీరియల్స్ అనేవి ఎక్సెస్గా కాకుండా మళ్ళీ షార్టేజ్ కాకుండా చూసుకుంటుంది అనమాట. ఓకే, మార్కెట్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అండ్ పర్చేసింగ్ కాస్ట్ని కూడా కంట్రోల్ చేస్తుంది అండ్ ట్రెండ్స్ని కూడా ఈజీగా ట్రాక్ చేస్తుంది అనమాట. మనకి కావాల్సిన క్వాలిటీలో మనం ఇచ్చే మెటీరియల్స్ ఉన్నాయా లేదా అండ్ స్పెసిఫికేషన్స్ని రీచ్ అవుతుందా లేదా అని కూడా చూసుకుంటుంది. అండ్ ఇందులో మనకి అక్యురేట్ రికార్డ్స్ని మెయింటైన్ చేస్తుంది. ఇందులో మనకి ఈఆర్పి, ఎంఆర్పి సిస్టమ్స్ని యూజ్ చేసుకొని మనకి ఏం చేస్తుందంటే అక్యురేట్గా రికార్డ్స్ని మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఇందులో మనకి ఏం చేస్తుందంటే పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేస్తుంది. మనకి ఇన్వెంటరీ కంట్రోల్ సిస్టమ్స్ 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కంటిన్యూస్ రివ్యూ సిస్టమ్, సెకండ్ వన్ పీరియాడికల్లీ రివ్యూ సిస్టమ్. సో కంటిన్యూస్ రివ్యూ సిస్టమ్ అంటే ఏంటంటే దీన్ని క్యూ సిస్టమ్ అని కూడా పిలవచ్చు. ఇది ఏంటంటే కంటిన్యూస్గా ఉండే ప్లేస్ అయ్యే ఆర్డర్స్ ఉంటాయి కదా ఒక మెటీరియల్కి, వాటి కోసం ఈ సిస్టమ్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, మనకి స్పెసిఫిక్ లెవెల్కి రీచ్ అవ్వడం కోసం దీన్ని యూజ్ చేస్తాం అనమాట. మనకి ఇందులో రీఆర్డరింగ్ పాయింట్ కూడా ఉంటుంది, అంటే మళ్ళీ ఆర్డర్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. అయితే దీని యొక్క ఫీచర్స్ ఏంటివంటే మనకి ఇన్వెంటరీని ప్రతిసారి చెక్ చేస్తూనే ఉంటుంది. ఓకే, అంటే రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఫిక్స్డ్ ఆర్డర్ క్వాలిటీ ఉంది కదా, దాన్ని కూడా క్వాలిటీని కూడా క్లియర్గా చెక్ చేస్తూ ఉంటుంది. అయితే మనకి రీఆర్డర్ పాయింట్కి కనుక రీచ్ అయిందనుకోండి మన ఆర్డర్ అనేది, అప్పుడు ఏం చేస్తుందంటే ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుందన్నమాట, ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అయిపోతుంది. ఇది ఎక్కడ యూస్ఫుల్ అంటే హై వాల్యూ కానీ క్రిటికల్ ఐటమ్స్ ఉంటాయి కదా, వాటి చోట హెల్ప్ఫుల్ అనమాట. అండ్ ఇందులో స్టాక్ అవుట్స్ అంటే మనకి షార్టేజ్ అయ్యే ఛాన్సెస్ రాకుండా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇఫ్ ROR 50 units అండ్ ఆర్డర్ ఈస్ ప్లేస్డ్ ఇమీడియట్లీ వెన్ స్టాక్ డ్రాప్స్ టు 50. ఒక ఆర్డర్ని రీఆర్డర్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఒక స్టాక్ అనేది 50 అనేవి ఉన్నాయన్నమాట మనకు కావాల్సిన స్టాక్, కానీ వాటిని ఏంటంటే మళ్ళీ ఇంకా 50 వాటితో రీప్లేస్ చేయాలంటే ఆటోమేటిక్గా ఇమ్మీడియట్గా అది ఏం చేస్తుందంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తుంది అలా. నెక్స్ట్ పీరియాడిక్ రివ్యూ సిస్టమ్, పీ సిస్టమ్ అని కూడా పిలవచ్చు అనమాట. ఇదేంటంటే ఫిక్స్డ్ టైం ఇంటర్వల్స్లో మాత్రమే చెకింగ్ అనేది చేస్తుంది, అంటే వీక్లీ కానీ మంత్లీ, ఇయర్లీ అలా ఒక్కసారి మాత్రమే చెక్ చేస్తుంది అనమాట. బట్ కంటిన్యూస్లో ఏంటంటే కంటిన్యూస్గా రెగ్యులర్గా చెక్ చేస్తూనే ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే మనకి క్వాంటిటీ అనేది స్టాక్ లెవెల్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు మనకి స్టాక్ లెవెల్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకొని క్వాంటిటీని కూడా చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే ఇన్వెంటరీ రివ్యూడ్ ఓన్లీ ఎట్ రెగ్యులర్ ఇంటర్వల్స్. సో మనకి ఇన్వెంటరీని ఎప్పుడంటే రెగ్యులర్ ఇంటర్వల్స్లో మనకి ఇచ్చిన టైంలో మాత్రమే రివ్యూస్ అనేవి చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో ఏంటంటే వేరియబుల్ ఆర్డర్ క్వాంటిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఇది ఎక్కడెక్కడ యూస్ఫుల్ అంటే లో వాల్యూస్ కానీ నాన్ క్రిటికల్ ఐటమ్స్ దగ్గర సూటబుల్ అనమాట. వీటిని మేనేజ్ చేయడం అనేది చాలా ఈజీ. ఎప్పుడంటే వీటిని మేనేజ్ చేయడం చాలా ఈజీ, ఐటమ్స్ అనేవి ఎక్కువ ఉన్నప్పుడు ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ మానిటరింగ్ అనేది కంటిన్యూస్ రివ్యూతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇన్వెంటరీని ఒక 30 డేస్కి ఒకసారి రివ్యూ చేయడం లాంటివి చేస్తామన్నమాట. ఓకే, మనకి ఎప్పుడు చేస్తాం ఇది అంటే టార్గెట్ లెవెల్ అనేది రీచ్ అయ్యిందా లేదా అని చెప్పేసి చూసుకోవడం కోసం ఇలాంటప్పుడు చేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఓవరాల్ సెకండ్ యూనిట్. థ్యాంక్ యూ.